రాజస్థాన్లో ఇసుక తుపాను భీభత్సం సృష్టించింది. చురు, బికనేర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో ఇసుక తుఫాను రేగింది. భూమి ఆకాశం ఏకం చేసినట్టుగా ఎరుపు రంగులోకి మారిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజస్థాన్లో ఇసుక తుఫాను భీభత్సం సృష్టించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చురు, బికనేర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో ఇసుక తుఫాను రేగింది. భూమి ఆకాశం ఏకం చేసినట్టుగా ఎరుపు రంగులోకి మారిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజస్థాన్లో ఇసుక తుఫాను భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చురు, బికనేర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో ఇసుక తుఫాను రేగింది. రాజస్థాన్లో ఇసుక తుఫాను భీభత్సానికి సంబంధించి మనం చూస్తున్నాం. రోడ్లు మొత్తం అంతా కూడా దుమ్ముతో నిండుకుపోయింది. భూమి ఆకాశం ఏకం చేసినట్టుగా ఎరుపు రంగులోకి మారిపోయిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో అక్కడ ఉన్నటువంటి జనం కూడా బెంబేలెత్తిపోయారు. ఎటు చూసినా కూడా మొత్తం భూమి ఆకాశం ఏకమైనట్టుగా కనిపిస్తున్న ఆ దుమ్ము ధూళిలో ఆ వాహనాలు కూడా ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిలో నెలకొంది. అటు చూడొచ్చు మనం సాక్షి స్క్రీన్ మీద కూడా తుఫాను భీభత్సానికి సంబంధించి ఆ క్లైమేట్ ఎలా ఉంది అన్నది. చురు, బికనేర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో ఈ ఇసుక తుఫాను రేగింది. అయితే భూమి ఆకాశం రెండు కూడా ఏకమైపోయాయా అన్నట్లుగా కనిపిస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎరుపు రంగులో ఈ వాతావరణం అంతా అక్కడ ఎర్రగా మారిపోయింది. ఎటు చూసినా కూడా మనకు రోడ్డు కానీ ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు కానీ కనిపించట్లేదు. దీంతో వాహనదారులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇసుక తుఫాను ఇంత భీభత్సంగా రావడాన్ని చూసి జనం కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇసుక తుఫాన్తో రాజస్థాన్లోని పలు ప్రాంతాలలో కూడా ప్రజలు భయాంభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అయితే ఈ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. हेलो हैं डॉक्टर को दिखा लो आप जाओ ना दिन में अंधेरा हो गया రాజస్థాన్లో ఇసుక తుఫాను భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. చురు, బికనేర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో ఇసుక తుఫాను రేగింది. ఇసుక తుఫాను భీభత్సానికి ఎటు చూసినా కూడా భూమి ఆకాశం అంతా ఏకమైందా అన్నట్లుగా కనిపిస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అదంతా కూడా ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రాకాసి ఇసుక తుఫాను భీభత్సానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎటు చూసినా కూడా దుమ్ము ధూళి నిండిపోయింది. చెట్లు కూడా ఊగిపోతున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రాజస్థాన్లో ఇంత భారీ స్థాయిలో తుఫాను భీభత్సం సృష్టించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. అయితే చురు, బికనేర్, శ్రీగంగానగర్ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ తుఫాను భీభత్సం కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు వర్షం కూడా కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లలోకి వెళ్లిపోయారు. కాసేపటి క్రితం మనం చూడొచ్చు అక్కడంతా కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇసుక నిండిపోయింది. భూమి ఆకాశం అంతా కూడా ఏకమైనట్లుగా కనిపిస్తుంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఆ ప్రాంతం అంతా చిమ్మ చీకట్లు నిండుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. భూమి ఆకాశం ఏకంగా ఎరుపు రంగులోకి మారిపోయినటువంటి ఆ దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అరగంట పాటు కూడా ఇసుక తుఫాను భీభత్సం సృష్టించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇసుక తుఫాన్తో పాటు భారీ వర్షం కూడా కురుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నారు. వీధులన్నీ కూడా ఇసుక తుఫాను కమ్మేసింది. అయితే అక్కడ రోడ్లు కూడా కనిపించినంతగా ఈ ఇసుక తుఫాను కమ్మేయడంతో వాహనదారులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఎటు పోతే ఏ ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. రాజస్థాన్లో ఈ రాకాసి ఇసుక తుఫాను భీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా ఆకాశం భూమి అంతా ఏకమైనట్లుగా కనిపిస్తుంది. ముందుకు వెళ్దామనంటే అక్కడ రోడ్లు కూడా కనిపించని పరిస్థితి అక్కడ నెలకొనింది. ఆకాశం అంతా ఎర్రగా మారిపోయింది. అక్కడ
ఇసుక తుఫాను బీభత్సంతో పాటు వర్షం కూడా భారీగా కురుస్తుంది. అరగంట పాటుగా ఈ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. दिन में अंधेरा हो गया। రైట్, మనం రాజస్థాన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనము రెండు ఫ్రేమ్లుగా చూస్తున్నాం. ఒక ఫ్రేమ్లో భారీగా ఇసుక తుఫాను బీభత్సానికి సంబంధించిన వాతావరణం చూస్తున్నాం, అలాగే మరో ఫ్రేమ్లో వర్షానికి సంబంధించిన బీభత్సం చూస్తున్నాం. రెండు ఒక్కసారిగా అక్కడ రాజస్థాన్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. ఇసుక తుఫాన్తో పాటు భారీ వర్షం కారణంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలి అంటేనే జంకుతూ ఉన్నారు. దీంతో ఎక్కడి వాళ్ళు అక్కడే సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నారు. మరోవైపు వాహనదారులు సైతం ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ముందుకు వెళ్దామంటే భూమి ఆకాశమంతా ఏకమైనట్లు ఎర్రగా మారిపోయింది. రోడ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఒకేసారి ఇసుక తుఫాను వర్షం బీభత్సంగా రావడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఒకవైపు తీవ్ర ఎండలతో సతమతమవుతున్న రాజస్థాన్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవైపు ఇసుక బీభత్సం, తుఫాను బీభత్సం, మరోవైపు వర్షం కూడా తోడవడంతో అక్కడ పరిస్థితి ఒక విధంగా మారిపోయింది. దీంతో అక్కడ ఉంటున్న వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వీధులన్నీ కూడా ఇసుక తుఫాను కమ్మేసింది. తీవ్ర ఎండలతో భగ్గుమంటున్న రాజస్థాన్లో ఇప్పుడు ఇసుక తుఫాన్లు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని అనుకోవచ్చు. రాజస్థాన్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రెండు ఫ్రేముల్లో కూడా చూడొచ్చు. ఒకవైపు ఇసుక తుఫాను భూమి ఆకాశం ఏకమైనట్టుగా ఎర్రగా మారిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు గాలి వాన బీభత్సానికి సంబంధించి చూస్తున్నాం. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. పట్ట పగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. దుమ్ము మేఘాలు నగరాలను కమ్మేస్తూ ఉండగా గంటకు 70 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. పలు జిల్లాలలో వర్షాలు, వడగళ్ల వాన కూడా నమోదయ్యాయి. ఇక రాజస్థాన్లో ఒక్కసారిగా మారిన ఈ వాతావరణానికి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. జైపూర్, బికానేర్, జోధ్పూర్, శ్రీగంగానగర్, అజ్మేర్, భరత్పూర్ సహా అనేక జిల్లాలలో భారీ దుమ్ము తుఫాన్లు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఆకాశమంతా కూడా దుమ్ము మేఘాలు కమ్మేయడంతో పగటి పూటే చీకట్లు అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాలలో గాలుల వేగం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. దీంతో వాహనదారులపై విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూడా నిలిచిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గత కొన్ని రోజులుగా రాజస్థాన్లో ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే
తాజాగా ఏర్పడిన ఈ ప్రభావంతో వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణ నిపుణుల ప్రకారం ప్రస్తుతం ఉత్తర భారతదేశంపై 4 వాతావరణ వ్యవస్థలు ఒకేసారి ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే వీటి కారణంగానే దుమ్ము, తుఫాన్లు, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు సంభవించే అవకాశాలు కూడా పెరిగినట్లు సమాచారం అందుతుంది. ఇక ఇసుక తుఫాన్లతో పాటు పలు జిల్లాలలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం కూడా ఉంది అని అధికారులు చెప్తున్నారు. వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ కూడా సూచిస్తోంది. భారత్లో గతంలో కూడా చాలా భారీ ఇసుక తుఫాన్లు సంభవించాయి. ముఖ్యంగా రాజస్థాన్ ఎడారి ప్రాంతం కనుక అక్కడ రాజస్థాన్తో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు తరచుగా ఇలాంటి ఇసుక తుఫానుకు ప్రభావితమవుతూ ఉంటాయి. అయితే కొన్ని తుఫాన్లు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కూడా దారితీశాయి. 2018లో చూసుకుంటే మే 2న 3 తేదీలలో ఉత్తర భారతదేశాన్ని భారీ ఇసుక తుఫాను తాకింది. అలాగే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఈ తుఫాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. గంటకు 100 మైళ్లకు పైగా వేగంతో గాలులు వీచినట్లు నమోదైంది. ఇక 125 మందికి పైగా ఈ సమయంలో మరణించినట్లు కూడా తెలుస్తోంది. 200 మందికి పైగా గాయపడ్డారు. వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వందలాది చెట్లు నేలకూలాయి. ఇక ఆ తుఫాను రాత్రి వేళ రావడం వల్ల ఎక్కువ మంది నిద్రలో ఉండగా ఇళ్లు, గోడలు కూలి ప్రాణ నష్టం మరింత పెరిగింది. రాజస్థాన్లోని థార్ ఎడారి భారతదేశంలో అతిపెద్ద ఎడారి ప్రాంతం. వేసవిలో భూమి తీవ్రంగా వేడెక్కుతుంది. బలమైన గాలులు వీచినప్పుడు ఎడారిలోని ఇసుక, దుమ్ము గాల్లోకి ఎగిరి భారీ తుఫాన్లుగా మారుతుంది. ఉరుములు, మెరుపుల వాతావరణ వ్యవస్థలు కలిసినప్పుడు ఈ తుఫాన్లు మరింత తీవ్రంగా మారుతాయి.